అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం శివరాత్రి వచ్చింది. శివరాత్రి రోజున ఏం చేయాలి, ఆ మహాశివుడికి ఎలా పూజించాలి, ఆ రోజున శివరాత్రి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఉపవాసం ఉండలేని వారు ఇలా చేయటం వల్ల ఎంత పుణ్యం కలుగుతుంది, శివుడికి ఈ విధంగా అభిషేకం చేయాలి, ఆకాశ దీపాన్ని ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగ జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం 4:40 నుండి చతుర్దశి తిథి ప్రారంభమై 16వ తేదీ సోమవారం సాయంత్రం 5:20 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి జరుపుకోవాలి. సాయంత్ర సమయంలో మాత్రమే శివుణ్ణి పూజించాలి. ఈ సమయంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఫిబ్రవరి 15వ తేదీన రాత్రి 11 నుండి 12:30 వరకు లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో శివుడు పూజ చేస్తే అత్యంత శక్తిమైన ఫలితాలు పొందుతారు. ఎప్పుడూ దీపం వెలిగించిన వారు శివరాత్రి రోజున ఒక్క దీపం వెలిగిస్తే ఆ పరమశివుడు వెంటనే కరుణిస్తాడు. ఈ రోజు శివరాత్రి రోజున అందరూ తప్పనిసరిగా దీపారాధన చేయాలి. వాటిలో కొన్ని ముఖ్యమైన దీపాలు వెలిగించాలి. అందులో ఒకటి నారికేల దీపం, అంటే కొబ్బరి చెప్పులో దీపాన్ని వెలిగించాలి. దీన్నే నారికేల దీపం అని అంటారు. అలాగే పిండి దీపం, ఆకాశ దీపం, ఆవు నెయ్యితో చేసే దీపాలు, ఇలా ఏదో ఒక దీపాన్ని శివరాత్రి రోజు గుడిలో తప్పనిసరిగా వెలిగించాలి. వీటి వల్ల కలిగే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ నారికేల దీపం ఎలా వెలిగించాలి అంటే శివరాత్రి రోజున సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో శుభముహూర్తం ఉంది. ఆ సమయంలో ఎవరైనా నారికేల దీపం వెలిగించవచ్చు. కాబట్టి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడప ముందు 2 దీపాలు వెలిగించాలి. పూజ గదిలో ఉన్న శివుడి పటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని దాన్ని సమానంగా పగిలేలా చూసుకొని అందులో ఒకదాన్ని తురుముకొని లేదా ముక్కలుగా చేసుకొని బెల్లం, పంచదార వేసి శివుడికి నైవేద్యం సమర్పించాలి. ఇంకో కొబ్బరి చెప్పులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇలా ఎవరైనా వెలిగించవచ్చు. పెళ్లి కాని వారు వెలిగిస్తే పెళ్లి జరుగుతుంది, సంతానం లేని వారు వెలిగిస్తే సంతానం కలుగుతుంది. అలాగే విద్యాభ్యాసం కోసం వెలిగిస్తే విద్య ప్రాప్తిస్తుంది. ఆ కొబ్బరి దీపాన్ని ఒక పిడికెడు బియ్యం తీసుకొని దానిపైన కొబ్బరి చెప్ప పెట్టి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఆ కొబ్బరి దీపాన్ని పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు సమర్పించాలి. ఈ కొబ్బరి దీపాన్ని తప్పనిసరిగా శివాలయంలో మాత్రమే వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. శివాలయానికి వెళ్ళలేని వారు తులసికోట దగ్గర వెలిగించండి. దీన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ కింద పెట్టిన బియ్యాన్ని అక్షింతలుగా తయారు చేసుకోవచ్చు లేదా గోమాతకైనా పెట్టవచ్చు. శివుడికి 3 కళ్ళు ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజున 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయని తీసుకొని ఆ శివుడికి సమర్పిస్తే మరింత మంచి జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున పిండి దీపం కూడా వెలిగిస్తారు. బియ్యం పిండి, కొంచెం బెల్లం వేసి ఆవు నెయ్యి కానీ కొన్ని పాలు పిండి దీపంలో తయారు చేసి శివాలయంలో వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. మనసులో కోరుకునే కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా శివరాత్రి రోజున 108 పిండి దీపాలను వెలిగించడం వలన మనం కోరుకునే కోరికలు నెరవేరుతాయి. ఆ శివుడి కృప ఎల్లప్పుడూ మనపైన ఉంటుంది. శివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వపత్రం. ఆ రోజు 108 బిల్వపత్రాలతో శివాష్టకం చదివి శివుడికి అభిషేకం చేయటం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. బిల్వపత్రాలు లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరం. అందుకే లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈరోజు శివరాత్రి ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీనివల్ల మనకుండే శనిదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే మనకుండే నరదిష్టి, నరపీడ వీటన్నిటి పోవాలంటే శివరాత్రి రోజున శివాలయంలో నువ్వుల నూనెతో 5 ఒత్తులు వేసిన దీపారాధన చేయటం వలన మనకుండే కష్టాలు, నరపీడ బాధలు అన్నీ తొలగిపోతాయి. మన జాతకంలో ఉండే దోషాలు వెంటనే తొలగిపోతాయి. శివరాత్రి రోజున శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దీర్ఘాయుష్ ప్రాప్తిస్తుంది. ఆవు పాలతో అభిషేకం చేయలేని వారు శివుడికి మంచినీరు సమర్పించిన మన మనసులో కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఆ రోజు శివలింగానికి ఆవు పేరుతో అభిషేకం చేస్తే ఆస్తిపాస్తులు కలిసొస్తాయి. గంధంతో శివలింగానికి అభిషేకం చేస్తే అదృష్టం కలిసొస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి పొందాలంటే నారింజ, ద్రాక్ష ఇలా పండ్ల రసాలతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున మహాశివుడికి నెయ్యితో అభిషేకం చేయటం వల్ల మనకుండే అష్టకష్టాలన్నీ తీరిపోయి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. శివరాత్రి రోజున బ్రాహ్మణుడికి తప్పనిసరిగా స్వయంపాకం ఇవ్వాలి.
అంటే బియ్యం, పప్పు, కొంచెం బెల్లం ఇలా ఇవ్వడం వలన మనకి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. శివుడికి పర్వదినాన శివరాత్రి రోజున శివుడికి ఒక బిల్వపత్రం సమర్పించడం వలన మనం చేసే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివాలయంలో శివరాత్రి రోజున కనీసం 11 ప్రదక్షిణాలనే చేయాలి. ఇలా చేయటం వలన మనపై శివుడు చల్లని చూపు ఉంటుంది. శివరాత్రి రోజున శివాలయంలో 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. శివరాత్రి రోజున గుడికి వెళ్ళలేని వారు కనీసం ఆ విభూతిని పెట్టుకున్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గిపోయి దీర్ఘాయుష్షు కలుగుతుంది. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివుడిని దర్శించాలి. ఆ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన చాలా మంచి జరుగుతుంది. శివరాత్రి పండుగ రోజున తప్పనిసరిగా ఇంట్లో శివదేవుని కథను చదువుకొని ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు అందరూ స్వీకరించండి. దీనివల్ల మనకి మన కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఓం